Hello everyone, welcome to the video series on UPSC 2023 Drugs Inspector Exam Paper Answer Explanation. ఈ వీడియోలో మెడిసినల్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. Let us look at the question first. Chemical structure of tremolol has which of the following heterocycles? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్ ఏ మార్ఫలిన్ థయాడయాజోల్, ఆప్షన్ బి మార్ఫలిన్ ట్రయాజోల్, ఆప్షన్ సి పైపరిడిన్ ఇమిడజోల్, ఆప్షన్ డి పిరిడిన్ మార్ఫలిన్. మెడిసినల్ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ రిలేటెడ్ టు స్ట్రక్చర్. మరి ప్రతి ఒక్క డ్రగ్ స్ట్రక్చర్ నేర్చుకోవాలంటే అవసరం లేదు. స్ట్రక్చర్ నేమ్లోనే స్ట్రక్చర్కి సంబంధించిన ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ హెట్రోసైక్లిక్స్ గురించి హింట్స్ ఉంటాయి. వాటిని మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మెడిసినల్ కెమిస్ట్రీ విల్ బికమ్ ఈజియర్ వన్. అయితే ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ టిమోలాల్. ఎనీ డ్రగ్ విచ్ ఎండ్స్ విత్ ఓఎల్ బిలాంగ్స్ టు బీటా బ్లాకర్ కేటగిరీ. ఇప్పుడు ప్రొప్రోనలాల్, పిండోలాల్, టిమోలాల్, నాడోలాల్, ఎస్మోలాల్ ఇవన్నీ కూడా ఓఎల్తో ఎండ్ అవుతాయి. అన్నీ కూడా బీటా బ్లాకర్కి సంబంధించిన కేటగిరీ ఆఫ్ డ్రగ్స్. అయితే బీటా బ్లాకర్స్ అన్నిటికీ ఒక కామన్ స్ట్రక్చరల్ మోటివ్ ఉంటుంది. అంటే స్ట్రక్చర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ ఫార్మకోఫోర్స్. బీటా బ్లాకర్స్లో అవి ఎరైల్ ఆక్సీ ప్రొపనాలమైన్ అనే ఒక ఫార్మకోఫోర్ మోటివ్ ఉంటుంది. ఎరైల్ అంటే ఆరోమేటిక్ రింగ్, ఆక్సీ అంటే ఆరోమేటిక్ రింగ్ ఒక ఆక్సిజన్ అటాచ్ అయి ఉంటుంది. ప్రొపనాల్ 3 కార్బన్ కంటైనింగ్ రింగ్, ఆల్ ప్రొపనాల్ అంటే ఓహెచ్ గ్రూప్ ఉంటుంది. యూజువల్గా సెకండ్ కార్బన్ మీద ఓహెచ్ ఉంటుంది. ఇది ఫార్మకోఫోర్. ఈ ఫార్మకోఫోర్కి టెర్మినల్ ఎండ్స్లో కొన్ని గ్రూప్స్ అటాచ్ ఉంటాయి. దాన్ని బట్టి వీటికి పేర్లు వస్తాయి అన్నమాట. నౌ టిమోలాల్ అనేది బీటా బ్లాకర్ విచ్ ఇస్ వైడ్లీ యూస్ టు ట్రీట్ గ్లకోమా ట్రీట్ చేయడానికి యూస్ చేసే డ్రగ్ అది. నౌ ఇందులో ఉండే హెట్రోసైక్లిక్ రింగ్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. నౌ అండర్స్టాండ్ దిస్ వన్. టిమోలాల్, టిఐ ఇండికేట్స్ థయాడయాజోల్. టిఐ అంటే ఎంఓ ఇండికేట్స్ మార్ఫలిన్ రింగ్. సో అందుకు దానికి టిమోలాల్ అనే పేరు వచ్చింది. సో టీ థయాడయాజోల్, ఎంఓ మార్ఫలిన్ కంబైన్ అయితే వచ్చేదే టిమోలాల్ అనే డ్రగ్ అనమాట. మరి థయాడయాజోల్ అంటే ఏంటి? అజోల్ అంటే 5 మెంబర్డ్ రింగ్, డయాజోల్ అంటే 2 నైట్రోజన్స్ ఉన్న 5 మెంబర్డ్ రింగ్ని డయాజోల్ అంటారు. థయాడయాజోల్ అంటే థయా అంటే సల్ఫర్ ఉంది. నా లుక్ ఎట్ ద స్ట్రక్చర్. సో ఇది టిమోలాల్ స్ట్రక్చర్. థయాడయాజోల్ అంటే ఫస్ట్ ప్లేస్లో సల్ఫరు, సెకండ్ ప్లేస్లో నైట్రోజన్, ఫిఫ్త్ ప్లేస్లో నైట్రోజన్ ఉండే 5 మెంబర్డ్ రింగ్ 1 to 5 థయాడయాజోల్. ఈ రింగు ఈజ్ కంబైన్డ్ విత్ మార్ఫోలిన్ అనే రింగ్. మార్ఫోలిన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మార్ఫిన్ డిగ్రేడ్ అయ్యేటప్పుడు ఫామ్ అయ్యే రింగ్ కాబట్టి మార్ఫోలిన్ అనే పేరు పెట్టారు. మార్ఫోలిన్ రింగ్లో ఇట్ ఈస్ ఎ 6 మెంబర్డ్ రింగ్ విత్ నైట్రోజన్, ఆక్సిజన్ ఎట్ 1 and 4 పొజిషన్స్. ఆక్సజోల్, ఆక్సా అంటే ఆక్సిజన్, అజా అంటే నైట్రోజన్, అజైన్ అంటే 6 మెంబర్డ్ రింగ్. ఇవి కొంచెం నామెన్క్లేచర్ అర్థం చేసుకోవాలి. అజోల్ అంటే 5 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ రింగ్, అజైన్ అంటే 6 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ రింగ్, అజిపైన్ అంటే 7 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ రింగ్. సో అజైన్ అంటే 6 మెంబర్డ్ రింగ్, ఆక్సిజన్, నైట్రోజన్ 1,4 పొజిషన్లో ఉంటే 1,4 ఆక్సిజైన్ అంటారు. అదే మార్ఫలిన్ రింగ్. సో క్వశ్చన్కి ఇచ్చిన దాంట్లో కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ టిమోలాల్ హ్యాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెట్రోసైకిల్ అంటే ఆప్షన్ ఏ మార్ఫలిన్ థయాడయాజోల్. సో లుక్ ఎట్ ద స్ట్రక్చర్ అగైన్. మార్ఫలిన్ థయాడయాజోల్ కంబైన్ అయ్యి ఎరైల్ ఆక్సీ ప్రొపనాల్ అమైన్ ఉంది. అంటే ఎరైల్ గ్రూప్లో ఈ హెట్రోసైక్లిక్ రింగ్స్ ఉన్నాయి. అమైన్కి అటాచ్ అయ్యి టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ ఉంది. యూజువల్గా ఐసోప్రొపైల్ ఆర్ టెర్షరీ బ్యూటైల్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రొప్రోనాలాల్ ఉంది, ఐసోప్రొపైల్ గ్రూప్ ఉండడం వల్లే ప్రొప్రానోలాల్ అనే పేరు వచ్చిందనమాట. సో అలా నేమ్లోనే యూ విల్ గెట్ హింట్స్. ఎస్మోలాల్, ఎస్టర్ ఉంటుంది కాబట్టి ఎస్మోలాల్ అనే వర్డ్ వచ్చింది. So right answer for this question is option A, morpholin and thiadazole. Let us look at the other options. Second ఏంటి? మార్ఫలిన్ అండ్ ట్రయాజోల్ అని ఇచ్చారు. అజోల్ అంటే ఏం చెప్పాను? 5 మెంబర్డ్ రింగ్. ట్రై అంటే 3 నైట్రోజన్స్ ఉన్నాయి. సో 3 నైట్రోజన్స్ ఉన్న 5 మెంబర్డ్ రింగ్ని ట్రయాజోల్ అంటారు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మిగతా హెట్రోసైకిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆప్షన్ సి పైపరిడిన్ ఇమిడజోల్. నౌ అండర్స్టాండ్ దిస్ వన్. పిరిడిన్ అంటే 6 మెంబర్డ్ రింగ్ విత్ నైట్రోజన్ విత్ ఆరోమాటిక్ రింగ్ అనమాట. అంటే అన్సాచురేషన్స్ ఉండి నైట్రోజన్ ఉండే 6 మెంబర్డ్ రింగ్నే పిరిడిన్ అంటాం. అదే అన్సాచురేషన్ లేకుండా సాచురేటెడ్ రింగ్ అయితే పైపరిడిన్ అంటాం. సో ఆప్షన్ సి పైపరిడిన్ ఏంటి? కంప్లీట్లీ సాచురేటెడ్ 6 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ రింగ్ ఈజ్ పైపరిడిన్. ఇమిడజోల్ కూడా 1,3 పొజిషన్లో నైట్రోజన్స్ ఉన్న 5 మెంబర్డ్ రింగ్ని ఇమిడజోల్ అంటారు. సో ఆప్షన్ సి అదే. ఆప్షన్ డి ఏంటి? పిరిడిన్. యాజ్ ఐ టోల్డ్ యూ ఆరోమాటిక్ రింగ్ విత్ నైట్రోజన్ ఇన్ 6 మెంబర్డ్ రింగ్ ఈజ్ పిరిడిన్. మార్ఫలిన్ ఆల్రెడీ చూసాం. సో మనం ఏ క్వశ్చన్ అయినా చూసినప్పుడు ఆప్షన్స్ అన్నిటిని అనలైజ్ చేయగలిగితే యూ విల్ గెట్ బ్రాడ్ ఐడియా. సో దాంతో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. సో టిమోలాల్ ఏంటి రైట్ ఆన్సర్?
Heterocyclic rings present in timolol are morpholin and thiodiazole. All the best.